ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మే మాసంతం మనం చూసుకుంటే మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వ్యాపార రీత్యా, వివాహ రీత్యా, సంతాన రీత్యా అడుగుతూ ఉంటారు. దాంతోపాటు ఆర్థిక సమస్యలు అండ్ సంతానలేమి సమస్యలు కూడా ఉంటుంటాయి. ఎస్పెషల్లీ ఈ మాసానికి సంబంధించి ఏ ఏ విషయాలు వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి అంటారు? సో ఉషా గారు, మాస ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఈ మంత్ మొత్తం ముందులోనే తెలుసుకుంటే ఆ వచ్చే మంత్లో సంబంధించిన మనకి అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి తెలుసుకొని దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైతే మాస ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో, ఈవెన్ డే వైజ్ రాశి ఫలాలు కనుక తెలుసుకుంటూ ఉంటారు, ఇయర్లీ తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా మెచ్యూర్డ్గా ఉండి చాలా అవగాహనతో కూడి ఉంటుంది. వాళ్ళ సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఉండవండి, ప్లానెడ్గా ఉంటుంది అన్నమాట లైఫ్. వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా గ్రోత్ఫుల్గా చాలా మెచ్యూర్డ్గా ఉంటాం. ఆ ఫ్యామిలీని గమనించాను. అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళు, మహర్షులు ఇది మ్యాండేట్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు మాస ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మనం ఈ మంత్ కనుక మిథున రాశి వాళ్ళ గురించి చూసుకుంటే, మీరు అడిగినట్లు మే మంత్ ప్రకారం మే మంత్లో వీళ్ళకి చాలా గ్రహాలు ట్రాన్జిట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. గోచారంలో చాలా గ్రహాల్లో మార్పులు ఉన్నాయండి. పర్టికులర్గా 4 గ్రహాలు మార్పులు కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారండి, అది మే 14న. అదేవిధంగా మెర్క్యూరీ వచ్చేటప్పటికి మేషరాశిలో ప్రవేశిస్తున్నారు, అది మే 10న. తర్వాత వీనస్ శుక్రుడు వచ్చేటప్పటికి 19వ తారీఖున మళ్ళీ వాళ్ళకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. గురువు గారు వచ్చేటప్పటికి, జూపిటర్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడాను వీళ్ళకి మిథున రాశిలోకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. ఇన్ని రకాల ట్రాన్జిట్లు వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి అండి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఈ మంత్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాకపోతే మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ఉంది, బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకొంచెం డీటెయిల్స్ వాళ్ళ గురించి చెప్పుకున్నాను అనమాట. సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 16th వరకు విత్త లాభం అంటే ఏంటంటే ధనాంక ప్రకారంగా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట. అదే సూర్యుడు ధనచ్ఛేదం, ఖర్చులు కూడా కలిగిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మనకి మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట. సారో, ఏ విషయాల్లో అంటే కొంచెం లైఫ్ కెరియర్లో ఎక్స్పెక్టేషన్స్ విధంగా ఉండకపోవచ్చు, అది ఒకటి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి శత్రువుల నుంచి కొంచెం బాధ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి అనుకున్న విధంగా లాభాలు రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే దానికి కాకపోవటం వల్ల, అనుకున్న విధంగా లాభాలు రాకపోవటం వల్ల, ఉద్యోగంలో ఏదో ప్రమోషన్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దానికి వాళ్ళకి వస్తుంది కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండకపోవడంతో వీళ్ళకి కొంచెం దుఃఖం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మంచి విషయం ఏంటంటే వాళ్ళకి బుధుడు వచ్చేటప్పటికి శేష సౌఖ్యం, అన్ని విధాల్లో చాలా ప్రాస్పెరిటీని, ఉన్నతిని కలిగించేస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మరో బుధుడు ఇంకొక మారుతూ ఉండటం వల్ల పుష్టి, అంటే చాలా సెక్యూరిటీగా, సేఫ్గా ఉంటుంది ఈ మంత్ అంతా అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. శుక్రుడు వచ్చేటప్పటికి అనేక అభయాన్ని ఇస్తూ ఉంటాడు, అడిగిన ఎక్కడ దేనికి చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. అర్ధ ప్రాప్తం, శుక్రుడు వచ్చేటప్పటికి ధనాన్ని ఇస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఏ విషయాల్లో బాగుందంటే పర్టికులర్గా ఫస్ట్ 3 weeks చాలా చాలా బాగుంది. వాళ్ళు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి అప్పటి వరకు పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా కనుక ఉంటే ఈ టైంలో పరిష్కారం అయిపోతాయి. కుటుంబాల సంబంధించి కానీ, మిత్రుల వల్ల కానివ్వండి, తర్వాత తెలిసిన వాళ్ళ నుంచి కానీ చాలా బెనిఫిట్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏదైనా సమస్యలు అంతకుముందు ఉంటే వీళ్ళ సహాయంతో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పుకోవాలి. తర్వాత మన 3rd weekలో కొంచెం సను మారటం వల్ల ఖర్చులు అనవసరంగా పెట్టే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండవలసింది. తర్వాత భార్య విషయంలో కొంచెం మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలండి. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి లాభాలు చాలా బాగా వస్తుంది, ధనం ప్రకారం బాగుంటుంది, అందరి నుంచి సపోర్ట్ ఉంటుంది, అందరి నుంచి అప్రిషియేషన్ ఉంటుంది. వీళ్ళు చేసే పని వల్ల గుర్తింపు అయితే వస్తుంది, బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాదని మనం ముందే చెప్పుకున్నామండి. తర్వాత వీళ్ళకి శాలరీస్ పెరిగే అవకాశం ఉంది, పొజిషన్ పెరిగే అవకాశం ఉంది. పొలిటిక్స్ ఎవరైనా కనుక ఈ టైంలో కనుక ఉంటే వాళ్ళు అనుకున్న దానికంటే మించి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా బాగుండే అవకాశం ఉందండి. ఓవరాల్గా మన మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగానే చాలామందికి ఈ మాసానికి సంబంధించి బాగుంది, మరి వచ్చే నెలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, లేదు అంటే కొన్ని విషయాల్లో మేము ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, వివాహరీత్యా ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు, సంతానలేమి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇట్లా చెప్తూ ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా మీ అపాయింట్మెంట్ కనుక తీసుకుని గ్రహస్థితులు బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాకు కలిసి రావట్లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు కనకధార హోమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? సో ఒకటి, ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి.
అనేది మన పూర్వకాలంలో వాళ్ళు పెట్టారండి. అప్పుడు పర్టికులర్ లేడీస్ చాలా తెలుసుకోవాలండి. వాళ్ళ భర్త స్టార్ ఏంటి, పిల్లలు నాకు స్టార్లు ఏంటి, దాని గురించి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఎక్కువ బాధపడేది వీళ్ళేనండి. ఎవరికి ఏదన్నా కానీ ముందు ఫస్ట్ బాధపడేది ఇంట్లో లేడీసే. అందుకని వాళ్ళు బాగా నేర్చుకోవాలని చెప్పేసి మనం ఒక కోర్స్‌ని డిజైన్ చేసామండి. అట్‌లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఈ 21 డేస్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది ప్రాపర్ అసలు బేసిక్స్ వాళ్ళకి తెలుస్తుందండి. వీళ్ళు మంచి ఆస్ట్రాలజరా కాదు, లేకపోతే అసలు ఎలా వీళ్ళు చెప్తున్నారు ప్రిడిక్షన్ అనేది ఒక ఐడియా వస్తుంది. దానికి మనకి కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద నంబర్ కనుక కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రాశి ఫలాలు బ్రాడ్‌గా అందరికి ఉంటాయండి. బట్ కొంతమందికి అప్లై అవ్వచ్చు, కొంతమందికి అప్లై కొంతమందికి కాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే దశాభుక్తి బాగుండి కానీ అయ్యో వాళ్ళకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ సతమతం అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు కనుక ఇండివిజువల్గా మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళ జాతకం చూసి మనకు కావాల్సిన రెమెడీస్ అవన్నీ చూడొచ్చండి. తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే మనకి ఈ టైంలో చాలామందికి ధనంతో బాధపడుతూ ఉంటారు. అప్పులు ఉంటాయి, లేదంటే ధనం వస్తుంది, ఎంత ధనం వచ్చినా కానీ అప్పులకు పెడుతూ ఉంటాయి, లేదంటే మనం ఎవరికో డబ్బులు ఇచ్చుంటాం, డబ్బులు మన దగ్గర ఉండవు, ఇంట్లో స్థిరంగా ధనలక్ష్మి ఉండదు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి మన వేదాల ప్రకారం, సూత్రాల ప్రకారం మన మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని అంతా క్రోడీకరించి మనం కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేస్తామండి. ఎవరైనా కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక బాధపడుతుంటే మనకు కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తే మే మాసానికి సంబంధించి ఈ రాశి వారికి అయితే ప్రత్యేకించి ఈ విధంగా ఉండబోతుంది. ఎవరైనా గ్రహస్థితులు బాగున్నాయి బట్ మా ఇంట్లో కొంత అనుకూలత లేదు, ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం, ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే అప్పుల బాధ, లేదంటే స్ట్రక్ అయిన మనీ, లేదంటే ఫినాన్షియల్కి సంబంధించి హాస్పిటలైజ్డ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన మనీ వచ్చినట్టే అయిపోతుంది, స్థిరంగా లక్ష్మీదేవి ఉండట్లేదని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కనకధార హోమం నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ హోమంకి అటెండ్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్ కనుక మీరు కావాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.